హలో స్వీటీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. సో ఈ వ్లాగ్ వచ్చేసి గోవాలో డే 1. ఫస్ట్ అయితే మేమైతే ఫ్లైట్ దిగినాం కదా. సో ఫ్లైట్ దిగినాక మా లగేజెస్ అయితే మేము తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత మేము ఎట్లా పోవాలి రూమ్ కని అయితే ఆలోచిస్తున్నాము. మేము బుక్ చేసుకున్న వీళ్ళకి ఎట్లా పోవాలని. సో ఎయిర్‌పోర్ట్ లోనే టాక్సీ బుక్ చేసుకుంటే అయిపోతదని మేమైతే అక్కడే టాక్సీ బుక్ చేసుకొని మేమైతే ఇంకా వెళ్తున్నాము. అందరమైతే ఇట్లా కూర్చున్నాము. బ్యాగ్స్ అయితే ఫుల్ అయిపోయినాయి. బ్యాగ్స్ మేము ఫుల్ టైట్ అయిపోయినాం. సో, అప్పుడే వర్షమొచ్చి పోయినట్టుంది. అందుకని మొత్తం వెదర్ అయితే ఇట్లుంది. మేము పోయేసరికైతే వర్షమైతే ఆగిపోయింది. ఏ వర్షం రాలేదు. అండ్ ఇట్లా చూడడానికి గూడా ఏదో కేరళకొచ్చిన ఫీలింగొచ్చింది. రోడ్స్ అన్నీ చూస్తుంటే మొత్తం ఇట్లా గ్రీనరీతో నిండిపోయింది. ముందు కూర్చున్న మా లవర్‌కైతే హిందీ సాంగ్స్ వద్దంట. తెలుగు సాంగ్స్ కావాలని అడుగుతుండు. ఆయననేమో హిందీ పెట్టిండు. ఇంకా మా ఫ్రెండ్ అయితే కష్టపడి ఇంకా తెలుగు సాంగ్స్ అయితే పెడుతుండు. ఇంకా వెనక చూడండి మొత్తం టైట్ అయిపోయింది అందరికి. ఇంకా అందరం నిద్ర మూడ్‌లో ఉన్నామనమాట. అందరికి నిద్రొస్తుంది మాకు. లాగౌట్ చేసి డైరెక్ట్ వచ్చేసినాం గదా! అందుకని అందరికైతే నిద్రొస్తుంది. ఇంకా మేము బుక్ చేసుకున్న టాక్సీకైతే మధ్యలో 2 సీట్సే ఉన్నాయన్నమాట. మధ్యలో పర్సన్‌కి కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. జస్ట్ చిన్నదుంటే దాని మీద కూర్చున్నాడు పాపం మా హస్బెండ్ అయితే. అసలు కంఫర్టబుల్‌గానే కూర్చోలేదు. సరే ఇప్పుడైతే గోవా పుష్కరాలొచ్చినాయి. మొక్కుకోండి అందరూ. పుష్కరాలు గాదండి. అది జస్ట్ ఏదో బీచ్ అనుకుంటా. మొత్తం వాటర్ ఇంకా బోట్స్, షిప్స్ అవైతే ఉన్నాయి. గ్రీనరీ అయితే మస్తుంది రోడ్ మీద నుంచి చూస్తుంటే. మేమైతే మా రూమ్ దగ్గరికెళ్ళకుండా ఒక హోటల్ దగ్గరైతే టాక్సీ అయితే ఆపిచ్చేసినాము. ఇంకా అందరికైతే ఫస్ట్ టీ కావాలని చెప్పి టీ అయితే తాగుతున్నారు మా వాళ్ళు. ఎందుకంటే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. టీ ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగాలని. రూమ్ చెక్ ఇన్ వచ్చేసి 1:00 ఉంది. ఇంక అప్పటి వరకు ఏం చేయాలని కొద్దిసేపైతే ఇక్కడ హోటల్‌లో టైమ్ స్పెండ్ చేసి ఇంకా కార్‌నయితే తీసుకొనొచ్చిర్రు మా వాళ్ళు రెంట్‌కి. ఇంకా కార్ రెంట్‌కి తీసుకొచ్చినంక లగేజెస్ అయితే ఎనక పెట్టేస్తున్నారు. ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. మరి చూడండి ఎన్ని ట్రాలీస్ ఉన్నాయో. ఇంకా బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో 1:00 వరకి మేమైతే అటు ఇటు తిరుగుదామని ఇగ ప్లాన్ ఏసినాము. ఎందుకంటే మేము ఎక్కడ కూర్చోలేము గదా! ఒకటే దగ్గర. ఇంకా అక్కడిక్కడ తిరుగుదామని కార్ రెంట్‌కి తీసుకొచ్చిర్రు. ఫస్ట్ అయితే కాలంగట్ బీచ్‌కయితే వచ్చినాము. మా ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ముగ్గురు ఎట్లా నడుచుకుంటూ పోతున్నారో మంచిగా చేతులు పట్టుకొని పోతుర్రు. నేనైతే గోవాకి రావడం ఫస్ట్ టైమ్. ఇంకా నేనైతే చుట్టూ అన్ని ప్లేసెస్ చూస్తున్నానన్నమాట. షాపింగ్ సైడ్, ఇంకా వాటర్ సైడ్ మొత్తం చూసుకుంటూ వెళ్తున్నా. సో ఇదొచ్చేసి కలంగర్ బీచ్. నాకైతే అసలు ఓపికనే లేదు. ఓపిక లేకపోయినా ఇంక నడుచుకుంటూ పోతున్నా. ఎందుకంటే అస్సలు నిద్ర లేదు గదా! నిద్ర లేకపోతే అసలు మనకసలు హెల్తీగా ఉండలేము. అసలు యాక్టివ్‌గా గూడా ఉండలేమనమాట. ఇంకా మాకేమో చెక్ ఇన్ ఏమో 1:00 ఉంది. ఇగ అప్పటి వరకు ఇగ తప్పదు గాబట్టి ఇక్కడికొచ్చిన. ఇంకా నాకు రైట్ సైడ్‌లో మీరు చూసుకున్నట్టయితే 'ఐ లవ్ గోవా' అని ఉంది చూసారా? అక్కడ కనిపిస్తుందా? చూడండి 'ఐ లవ్ గోవా' అని ఉంది. నైట్ టైమ్‌లో ఇంకా బావుంటదంట. మా హస్బెండ్ చెప్తుండు. ఇప్పుడు కంటే నైట్ టైమ్ అయితే చాలా బావుంటది ఇక్కడ అని చెప్తుండు. ఇంకా నేను గూడా వింటున్నా మా హస్బెండ్ చెప్పేది. ఎందుకంటే మా హస్బెండ్ ఆల్రెడీ ఒక 4 టైమ్స్ వచ్చిండు గోవాకి. సో, ఇంగ గోవా పుష్కరాలనైతే మళ్ళీ మొక్కుకోండి. గోవా పుష్కరాలు కాదు గానీ కలంగట్ బీచ్. ఇప్పుడు టైమ్ వచ్చేసి 12 అట్లా అవుతుంది. ఇంకా 1 అవర్ ఉంది మాకు చెక్ ఇన్‌కి. అట్లయితే అప్పటి వరకు ఏదన్నా ఒకటి తినేసి వెళ్లి మంచిగా పడుకుందాము. రెస్ట్ తీసుకున్నట్టు ఉంటదన్నారు. ఇంగ అట్లని ఇగ తింటున్నాము. బిర్యానీ ఆర్డర్ చేసిర్రు చాలా వరకైతే. ఇంకా మా ఫ్రెండ్స్ టిఫిన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే పరోటా ఆర్డర్ చేసుకున్నా. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అండ్ అది పికిల్‌లోకైతే చాలా బావుంది ఇంకా. నాకైతే బిర్యానీ అయితే కొంచెం ఆయిల్ ఆయిల్ అనిపిచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తింటున్నారు వాళ్ళకి నచ్చిందంట. నాకు బిర్యానీ కంటే పరోటా ఎక్కువ నచ్చింది. నేను చికెన్ కీమా పరోటా ఆర్డర్ చేసుకున్నా. దానికి నిమ్మకాయ చట్నీ ఇంకా పెరుగైతే ఇచ్చిండు. నిమ్మకాయ చట్నీ అయితే చాలా బావుంది. దాని కాంబినేషన్ అయితే. తిన్నాక మాకు పక్కనే ఇట్లా గోగుల్స్ అయితే కనిపించినాయి. ఇంకా అందరం కొనుక్కుందాం గోవాకొచ్చినాం కదా అన్నట్టు కొనుక్కుంటున్నాము. ఆల్రెడీ నేనైతే తీసుకుపోయినా ఇక్కడ ఇంటి దగ్గర నుంచే. బట్ ఇంకా అక్కడ చూసినప్పుడు మళ్ళా కొనుక్కోవాలనిపించింది. అక్కడ గోగుల్స్ అమ్మే అంకులే నాకు ఈ గోగుల్ ఇచ్చిండు. ఇది బాగా సెట్ అయితది నీకు తీసుకో అంటే నేనైతే పెట్టుకొని చూసినా. నాకైతే చాలా బాగా అనిపించింది పెట్టుకున్నప్పుడు. మస్తు అనిపించింది. అందుకని నేనైతే ఈ గోగుల్స్ అయితే తీసేసుకున్నా. మా ఫ్రెండ్స్ కూడా అందరూ చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి సెట్ అయ్యే గోగుల్స్ అయితే కొనుక్కున్నారు వాళ్ళు కూడా. గోగుల్స్ కొనుక్కున్నాక మేమైతే మా విల్లా దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా బయట నుంచి చూస్తే అయితే అబ్బా ఏంది ఇట్లుంది అనుకున్నాము. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పిరన్నమాట. మేము మార్నింగ్ హోటల్‌లో టీ తాగుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళేసి వచ్చిరన్నమాట మా ఫ్రెండ్స్. అంటే చెక్ ఇన్ చేయొచ్చా ఇప్పుడు అని. బట్ వేరే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళైతే మాకు చెక్ ఇన్ చేయడానికి ఇవ్వలేదు అప్పుడు. ఇంకా కుక్కలు కూడా ఎమ్మడి పడ్డాయి అని చెప్పిర్రు. ఇంకా ఇక్కడ చూస్తుంటే విల్లా కూడా బయట నుంచి చూస్తే కొంచెం యావరేజ్ గానే అనిపిస్తుంది అని చెప్పిర్రు. బయట నుంచి చూస్తే అంత పాకురు పట్టి ఉంది. ఇంకా లోపల ఎట్లుందా అని అయితే కొంచెం భయమైంది. ఎందుకంటే అన్ని పైసలు కట్టినందుకు కొంచెం మంచిగా ఉండాలి కదా రూమ్ అని. ఇంకా సర్లే లోపల కూడా చూద్దాము. బయటనే ఎందుకని లోపలికైతే పోతున్నాం ఇప్పుడు. ఇంకా కార్ కూడా లోపలనే పార్క్ చేసినాము. మేము రెంట్‌కి తీసుకున్న కారు. మేమైతే పర్ డే 1800 అయితే కడుతున్నాం అన్నమాట కార్ రెంట్. జస్ట్ ఒక్కరోజు తీసుకుంటే మాత్రం 3000 అంట. ఒక 2, 3 డేస్ తీసుకుంటే పర్ డే 1800 అంట. సో, ఇంగ మేమైతే 2, 3 డేస్ అని తీసేసుకున్నాం కారు. ఇంకా మేమైతే లోపలికొచ్చి ఫస్ట్ అయితే చెక్ ఇన్ అయినాం గదా! ఇంకా నేమ్స్ అయితే రాసుకున్నాము బుక్‌లో. ఇంకా రిజిస్టర్‌లో అయితే అందరి నేమ్స్ రాయాలంట. అందరి ఫోను నంబర్‌లు, ఆధార్ కార్డ్ నంబర్‌లు అన్నీ అయితే రాయాలంట. సో, నేనే రాస్తా అని చెప్పి నేనే రాస్తున్నా మా వాళ్ళందరివి లైన్‌గా. ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఇంకా రోజా అయితే రాసేసిర్రు. తర్వాత మిగతా వాళ్ళందరివి నేనే రాస్తున్నా ఇంకా.
నాకు అట్లా రాయడం ఇష్టము. అందుకని ఇక రాస్తున్నా. ఇంకా పక్క నుంచేమో మా హస్బెండ్ ఎక్కిరిస్తుండు. సాలరీ సరిపోక ఇంకా పార్ట్ టైమ్ అయితే చేస్తుంది మా వైఫ్ అని ఎక్కిరిస్తుండు. మేమందరం నేమ్స్, ఫోన్ నెంబర్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ రాసిన దాకా రూమ్ ఇచ్చి ఆయన అయితే అక్కడనే నించుండనమాట. వీళ్ళందరూ రాస్తురా లేదా అని అయితే అందరిని అయితే ఇంకా చూస్తుండనమాట. ఇంకా ఎంత మంది ఉన్నారో అంత మంది రాయాల్సిందేనంట డీటెయిల్స్ అన్ని. బయట అట్లుంది, లోపలికి వచ్చినాక ఎట్లుంటదా అనుకున్నాము. బట్ లోపలైతే బానే ఉంది. మరీ అంత చెండాలంగా అయితే ఏం లేదు. లోపల కొంచెం మంచిగా అనిపిస్తుంది. బయటనే అట్లుందనమాట. వర్షం పడడం వల్ల అనుకుంటా. ఇక్కడ బాగా పడతదేమో మేబీ ఇక్కడున్న వాటర్‌కి అట్లయితే ఏమో గోడలు. బట్ లోపలైతే బావుంది. నేను హోమ్ టూర్ గూడా చేసిన. ఇంకా ఆ వీడియో గూడా నేను త్వరలో అప్‌లోడ్ చేస్తా చూడండి. పాస్‌పోర్ట్‌కి అట్లా. పాస్పోర్టా? సారీ. ఫ్లైట్ టికెట్‌లకి. ఫ్లైట్ టికెట్కి ఆధార్ కార్డ్ ఎందుకు నాకు? ఇచ్చారు అందరిని అడుగుతావు ఓ, ఎలా తీసుకున్నారు నిన్ను రిసెప్షనిస్ట్ లాగా? ఎందుకు తీసుకున్నారంటే ఇట్లా అడగడానికే తీసుకున్నారు. ఏ అన్ని ఎడ్డి క్వశ్చన్స్. ఈస్ కమింగ్. యువర్ ఆధార్ నెంబర్. పైకి వెళ్ళాలి ఇక 45 35 72. ఇటు సైడా? కరెక్టే. లబుడు బార్కు పిండి బాయ్. ముందు తెలిసే మీ అందరు కూడా ఒక్కొక్క పేరు పెడుతుండే. కట్ అయిపోయిందిలే ఆల్రెడీ. బిన్ను బాయ్ ఎంతసేపు టైం తీసుకుంటారు మీరు? మీకు జీతం ఇచ్చేది రిసెప్షనిస్ట్ లాగా వెయిట్ చేయడానికండి. ఎంతసేపు వెయిట్ చేస్తామండి? వెయిట్ చేయాలి. మీరు టైంకి ఇల్లు ఖాళీ అయిపోతే అప్పుడు చెప్తారు. మేము మీరు ఇచ్చిన టైం కంటే 16 గంటల ముందు ఖాళీ చేస్తాం. అయిపోయిందా? ఇంకా అందరం కొంచెం ప్రెస్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే అందరం అయితే మంచిగా రెడీ అయిపోయినాము. చూడండి ఒక్కొక్కరు ఎట్లా రెడీ అవుతున్నారో. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంకా అందరం 100 రూపాయలు గోగుల్స్ కొన్నాం కదా, ఇక ఆగట్లేము అనమాట. అందరం అయితే గోగుల్స్ పెట్టుకొని ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. చూడండి మా వాళ్ళైతే. వీళ్ళు చూడండి ఎట్లా రెడీ అవుతారో. మేమున్న విలాలో అయితే ఒకటే మిర్రర్ ఇచ్చిండు పెద్దది. ఇంకా అందరం అక్కడనే రెడీ అవ్వాల్సి వస్తుంది. ఒక రెడీ అయినాక ఇంకొకరు అట్లా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటున్నాం అనమాట. వెయిట్ చేసుకుంటూ నించుంటున్నాం. ఓకే 1 2 3. సో నేను కూడా మంచిగా పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి ఇట్లా రెడీ అయిన అనమాట. అందుకే కొంచెం యాక్టివ్గా ఉన్నా చూడడానికి. మా వాళ్ళు కూడా అందరికి వచ్చే ప్రెస్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయితే అయినారు. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో మీకు చూపిస్తారండి. ఇంకా భార్గవ్ అయితే లాక్ వేసేసిండు. ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. సో మేము రెంట్‌కి తీసుకున్న కార్ లోపలనే పెట్టినాం. ఎందుకంటే బయట మస్తు కుక్కలు ఉన్నాయి. అందుకని లోపలనే పెట్టేసుకున్నాం కార్‌నైతే. ఇంకా అందరు చూడండి మా వాళ్ళు లైన్‌గా వస్తున్నారు. ఏదో స్కూల్ పిల్లలు టూర్‌కెళ్తారు చూసినావా? ట్రిప్‌కెళ్తారు చూసిర్రా? లైన్‌గా అట్లా వస్తుర్రనమాట లైన్‌గా వీళ్ళైతే. ఇంకా భార్గవ్ చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తుండో. ఇంకా బిన్కర్ అయితే లవర్‌తో మాట్లాడినట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తుండో. బట్ ఫ్రెండ్‌తోనే మాట్లాడుతుండో. నెక్స్ట్ బుద్ధిమంతుడు కూడా మెల్లగా వచ్చేస్తున్నాడు లవ్ కుమార్. గేట్ ఓపెన్ చేసి బయటికి రావాలంటే భయమైతుంది. ఎందుకంటే 2 కుక్కలున్నాయి. మరీ ఘోరంగున్నాయి. కరిచేటట్టే ఉన్నాయన్నమాట. మీదికొస్తున్నాయి. అందుకని కొంచెం భయమైతుంది. ఇంకా అవి లోపలికి పోయినప్పుడు మేమైతే బయటకొచ్చేసినాం ఇంకా. ఇంకా కార్ లోపల ఉంది గదా! ఇంకా కార్ గూడా బయటికి తీస్తుండు మా హస్బెండ్. మా హస్బెండ్‌కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టము. అందుకని ఆయననే డ్రైవ్ చేసిండు గోవాలో మొత్తం. మోస్ట్‌లీ ఎక్కడికెళ్ళినా గూడా మా హస్బెండే డ్రైవ్ చేస్తాడు. ఈ కారైతే మాకు కరెక్ట్‌గా సరిపోయిందన్నమాట మాకైతే. ఎగ్జాక్ట్‌గా ఫిట్ అయిపోయినాం. మేము మంచిగా కంఫర్టబుల్‌గా వెళ్ళినాము ఎక్కడికెళ్ళినా గూడా. అండ్ మాకు రీజనబుల్ అనిపిచ్చింది రెంట్ గూడా. మరీ ఎక్కువేం అనిపియలేదు. ఇక్కడ హైదరాబాద్‌లో అయినా అంతే రెంట్ ఉంటది. ఇంకెక్కువనే ఉంటది. బట్ ఇక్కడ అయితే 1800 పడ్డది పర్ డే మాకు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. బీచ్‌కెళ్దామని స్టార్ట్ అయితున్నాము. ఇంకా మొత్తం చెక్ చేస్తున్నారనమాట మా వాళ్ళు. అంటే విల్లా తీసుకున్నాం గదా! గేట్ గిట్ల ఏసినామా లేదా అని చూస్తుర్రు. మేమున్న విల్లా అయితే గల్లీలలో ఉందన్నమాట. అసలు చిన్న గల్లీలా ఉండే. అండ్ రోడ్స్ కూడా చూడండి గోవాలో ఇట్లున్నాయన్నమాట రోడ్స్. అంటే అన్ని రోడ్స్ ఒకటేలా ఉండవు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటది. ఏంటి లవా? చింటుగాడు వస్తుండా?
సో, ఫ్రెండ్స్ అందరం అయితే ఇట్లా లెగ్స్ పెట్టుకొని ఇట్లా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటాము. ఒక్కొక్కరు చూడండి ఎవరి స్నాపులు వాళ్ళేసుకుంటారు. ఎవరి బిజీలో వాళ్ళున్నారు. నేనైతే నా వీడియో తీసుకుంటున్నా మంచిగా వ్లాగ్ కోసం. ఇంకా కారైతే పార్కింగ్‌లో పెట్టేసి మేమైతే నడుచుకుంటూ పోతున్నాము. సో, ఆఫ్టర్‌నూన్ తిన్నాం గదా! అందరికైతే ఆకలైతుంది. ఇంకా గోవాలో కలంగట్ బీచ్ దగ్గరనే ఇదొక కేఫ్ ఉందనమాట. చాలా అంటే చాలా బావుంది ఫుడ్డయితే. ప్రతి ఒక్కటి బావుంది. మిర్చి అయినా మేమక్కడ తీసుకున్న ఐటెమ్స్ అన్నీ బావుంది. ఇంకా మిర్చికైతే కారం పొడి ఇచ్చిర్రనమాట. సేమ్ మనము ఇంట్లో ఎట్లా కొట్టుకుంటామో కారం పొడి సేమ్ అట్లనే కొట్టిచ్చిర్రు. టేస్ట్ మాత్రం మస్తుంది. అదే స్పైసీనెస్‌గుంది. ఇంకా మన ఇంట్లో ఎట్లుంటదో అట్లా. ఇంకా మిర్చి తిన్నాక నేనైతే వడాపావ్ తిందామని వడాపావ్ గూడా తీసుకున్నా. వడాపావ్ టేస్ట్ ఎలా ఉందో గూడా చూసి చెప్తా ఆగండి. ఫస్ట్ అయితే వడాపావ్ అట్లా బయట పెట్టుకొని తిన్నాక అసలు టేస్ట్ చాలా బావుంది. దీనికి గూడా సేమ్ కారం పొడే ఇచ్చిర్రు. నేను తిని బావుందని చెప్పినాక మా ఫ్రెండ్స్ గూడా ఇంక అందరూ టేస్ట్ చూసి చెప్తుర్రు. ఇంకా అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ అయితే మేమైతే టేస్ట్ చేసినాము. అన్ని ఐటెమ్స్ బావున్నాయి. మనకి బీచ్‌కి వెళ్ళే రూట్‌లోనే ఉంటది. నడుచుకుంటూ వెళ్తాం గదా! అటు సైడే ఉందన్నమాట. మీరెవరైతే గోవాకెళ్తారో డెఫినెట్‌గా ఇక్కడ తినండి. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బావుంది. ఇంకిక్కడ కపుల్స్ తింటున్నారు చూడండి వీళ్ళిద్దరు. లవుడు, సూర్యుడు ఇద్దరు తింటుర్రు మంచిగా కపుల్స్ లాగా. ఇంకా బీచ్ దగ్గరలోనే టాటూ షాప్స్ అయితే చాలా ఉంటాయి. ఊకే చాలా మందొచ్చి అడిగిపోతుంటారు. టాటూస్ ఏమైనా కొట్టించుకుంటారా? ఇంత రేట్, ఇంత రేట్ అని. బట్ మనము వాళ్ళు చెప్పిన రేట్‌కైతే మోసపోతాము. వాళ్ళు చెప్పిందైతే అస్సలు నమ్మొద్దు. అండ్ ఇయర్స్ కుట్టించుకోవాలనుకుంటే గూడా ఇక్కడ కుడతారనమాట. వాళ్ళొచ్చి అడుగుతా ఉంటారు మనల్ని. కుట్టించుకోండి, కుట్టించుకోండి, టాటూ వేయించుకోండి అని అడుగుతుంటారు. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే వేయించుకోండి. మీరైతే రేట్ అయితే ముందే మొత్తం మాట్లాడుకున్నాకనే వేయించుకోండి. ఇంకా నేనైతే మ్యాగీ ఆర్డర్ ఇచ్చిన. ఇంకా మ్యాగీ కోసం వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ మ్యాగీ వచ్చింది. అండ్ మ్యాగీ టేస్ట్ కూడా చాలా బావుంది. నాకైతే మస్త్ అంటే మస్తు నచ్చింది మ్యాగీ టేస్ట్ అయితే. వేడి వేడిగా అసలు సూపర్ ఉంది వెదర్‌కి. చల్లటి వెదర్ ఇంకా వేడి వేడి మ్యాగీ చాలా బావుంది కాంబినేషన్. ఆల్రెడీ మీరు ఫస్ట్‌లో చూసారు గదా! స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో ఎట్లుంది కాలంగట్ బీచ్. ఇప్పుడు చూడండి ఎట్లుందో. మార్నింగ్ అయితే ఎక్కువ లైటింగ్ లేదు. ఇప్పుడైతే చాలా లైటింగ్ పెట్టి ఇంకా చాలా అనిపిస్తుంది నైట్ టైమ్‌లో చూస్తుంటే. మార్నింగ్ అయితే అంత అనిపియలేదు. నార్మల్‌గా ఉండే బీచ్. ఇప్పుడైతే మొత్తం లైట్స్‌తోనైతే నిండిపోయింది. చాలా అనిపిస్తుంది. మొత్తం అంతా చూస్తున్నానన్నమాట. నేను బీచ్ మొత్తం చూస్తున్నా. ఇంకా వెదర్ గూడా బావుంది. అంటే అసలు మరీ ఎక్కువ చల్లగా లేదు. మరీ ఉబ్బరిస్తున్నట్టు గూడా లేదు. నార్మల్‌గా ఉండే అన్నమాట. చాలా అనిపించింది వెదర్ గూడా. పర్ఫెక్ట్‌గా ఉండే ఆ రోజైతే. ఇంకా వెదర్ బావుందనుకుంటే ఇక నేనైతే మెల్లగా నడుచుకుంటూ మొత్తం చూస్తున్నానన్నమాట. చాలా మందే ఉండే. మార్నింగ్ ఉండేదానికంటే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. నేను మార్నింగ్ ఐ లవ్ గోవా అని చూయించిన గదా! ఇప్పుడు చూడండి ఎట్లుందో, మార్నింగ్ చూడండి ఎట్లుందో. ఇప్పుడైతే నిజంగానే మస్తుంది. మా హస్బెండ్ ఆల్రెడీ చెప్పిండు గదా! నైట్ టైమ్‌లో బావుంటదని చెప్పిండు. సేమ్ అట్లనే అనిపించిందన్నమాట. అవును నైట్ టైమ్‌లో నిజంగానే బావుందని అనిపించింది. ఇంత మంచిగా ప్లేస్ ఉన్నప్పుడు ఫోటోస్ అయితే దిగాలి గదా! ఇంకా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసినన్నమాట. నేను, మా ఫ్రెండ్స్ అందరం అయితే ఫోటోస్ అయితే మంచిగా దిగుతున్నాము. నాకు మా హస్బెండ్ అయితే చాలా తీస్తాడు. మా హస్బెండ్, మా సిస్టర్ అయితే. నెక్స్ట్ ఇట్లా మెల్లగా నడుచుకుంటూ ఇక్కడ హ్యాండ్‌కి అయితే ఇవి పెట్టుకునేవి కనిపించినాయి. ఈ అమ్మాయి అమ్ముతుంది. ఇంక మేమైతే కొనుక్కున్నాము. ఈ హ్యాండ్‌కి పెట్టుకునేవి బావున్నాయి. నైట్ టైమ్‌లో మంచిగా అనిపిస్తాయని ఇవైతే కొనుక్కున్నాము. ఒక్కటి ₹50 అని చెప్పింది. మేమైతే 200కి 7 కావాలంటే ఇంక 7 అయితే ఇచ్చింది. బట్ ఇవి కూడా మస్తు రేటే. ఇంక చిన్న పాప కదా అన్నట్టు కొనుక్కున్నాము. బట్ ఆ అమ్మాయి ఇంక ఎక్స్‌ట్రా 2 ఇచ్చిపోయిందన్నమాట మా హస్బెండ్‌కి. లేలో భయ్యా అనుకుంటా. ఇవి అమ్మాయి అమ్ముతున్న టైంలో పోలీస్ వాళ్ళు అటు సైడ్ నడుచుకుంటూ ఎళ్తున్నారంట. అమ్మాయి ఏం జేషిందంటే, "ఇక్కడే నించోండి అక్క ఇప్పుడే వస్తామని" ఎళ్ళిపోయిందనమాట. ఇంకా పోలీస్ వాళ్ళు పోయినంకొచ్చింది. అసలు మాకైతే కనిపియలేదు. ఈ అమ్మాయికి ఎట్లా కనిపిచ్చిర్రో ఏమో! పోలీస్ వాళ్ళు కనిపిస్తే వీళ్ళు అమ్మొద్దంట ఇక్కడ సైడ్. ఇంగ అందుకని వీళ్ళైతే దాసుకున్నారు పోలీస్ వాళ్ళొచ్చినప్పుడు. ఆ పోలీస్ వాళ్ళు పోయినంకైతే మళ్ళొచ్చి ఇంక అమ్ముతున్నారు. ఇంకా అమ్మాయే మంచిగా లైట్ సెట్ జేసి మాకైతే హ్యాండ్‌కయితే పెట్టింది. ఇంకా చాలా అనిపిస్తుంది. మాకిట్లా హ్యాండ్స్‌కి పెట్టుకుంటుంటే చాలా అనిపిచ్చింది. నైట్ టైమ్ గదా! మంచిగా లైట్ అయితే మంచిగా మెరుస్తుందనమాట. మా ఫ్రెండ్స్ అయితే కలర్స్ కూడా చూసుకుంటుర్రు. ఏ కలర్ ఉందా? ఈ కలర్ ఉందా? అనుకుంటూ. సో, ఆ అమ్మాయి మా హస్బెండ్‌కి 2 ఎక్స్‌ట్రా ఎందుకిచ్చిందనుకుంటుర్రా? ఎందుకంటే, ఆ అమ్మాయి పోలీసోళ్ళొస్తుర్రని ఒక దగ్గర దాసుకుంది గదా! ఆమె వచ్చిందాకా మేము అక్కడే ఉన్నామనమాట. ఎక్కడెళ్ళకుండా. ఒక 4 అట్లా మా హ్యాండ్‌లో పెట్టేసి ఎళ్ళిందనమాట. ఇంకా అమ్మాయి వచ్చిందాకా వెయిట్ చేసుకుంటున్నాము. ఆ అమ్మాయి వచ్చినంక ఇంక మళ్ళీ అందరమైతే తీసుకొని మనీ అయితే ఇచ్చేసినాము. అందుకని ఆ అమ్మాయి మంచిగా అనిపిచ్చి ఎక్స్‌ట్రా 2 ఇచ్చిందనమాట మా హస్బెండ్‌కి. సో, ఇక్కడ గోవాలోనే కలంగట్ బీచ్‌లో ఇట్లా సైడ్‌కి ఇట్లా మొత్తము ఇట్లా బీచ్ దగ్గరలో మనకిట్లా రెస్టారెంట్స్, డాబాస్ ఇట్లుంటాయన్నమాట. కలర్‌ఫుల్‌గుంది జూడండి. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. మొత్తము లైట్స్‌తోనే అన్నమాట. కొన్ని డాబాస్‌లోనేమో చాలా మందే ఉన్నారు పబ్లిక్. కానీ కొన్నిట్లలో అయితే అస్సలు లేరసలు. ఇంకా మేమైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. కాలంగట్ బీచ్ నుంచి బాగా బీచ్ దగ్గరన్నమాట. ఇంక అందుకని నడుచుకుంటూ పోతున్నాము. పక్కన లైట్స్ అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ పోతున్నాము. ఇంకా లవనేమో బీచ్ దగ్గర ఇంక వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఆయన అటు సైడ్ నుంచి అయితే వచ్చిండన్నమాట. ఇంక మేమైతే ఇటు సైడ్ నుంచి రా అంటే ఇటు సైడ్ నుంచి వస్తుండు మళ్ళీ. సగం దూరం నడిచినంక మాకైతే మళ్ళీ వెళ్ళాలనిపియలేదు. తర్వాత పోదాంలే బాగా బీచ్‌కి. ఇప్పుడైతే ఇంటికి పోదాం అన్నట్టు ఇంకా మళ్ళీ రిటర్న్ అయితున్నాము రూమ్. అండ్ ఒకటేసారి ఫుల్ వర్షం వచ్చింది. 5 మినిట్స్ వచ్చింది. తర్వాత మొత్తానికే ఆగిపోయింది వర్షమైతే. ఇంక మేమైతే తడిసిపోయినాము. నాకు గోవాలో బాగా నచ్చింది ఏంది తెలుసా? వర్షము. ఎందుకంటే ఒకటేసారి వస్తుందన్నమాట. ఒక 2, 3 మినిట్స్ అట్లా వస్తుంది. వచ్చి పోతుందన్నమాట. అసలు ఒక్క చుక్క కూడా పడట్లేదు తర్వాత. వచ్చినప్పుడేమో బాగా పడుతుంది.
ఇంకా వెళ్ళే దారిలో మాకు పానీపూరి తినాలనుంది. ఇంకా అందరం అయితే పానీపూరి దగ్గరకొచ్చేసినాము. అందులో నుంచి మా ఫ్రెండ్ ఒకటి తీసుకొని తినేసింది. ఇంకా వాళ్ళు పెట్టట్లేదని. టేస్ట్ అయితే ఓకే. మరీ బావుందని చెప్పలేము. బట్ నార్మల్‌గా అయితే ఉంది. తినొచ్చు. ఇంకా పానీపూరి లవర్స్‌కి ఎట్లున్నా కూడా తినేస్తారనమాట. ఎందుకంటే పానీపూరి అంటే అంత ఇష్టం అనమాట. మోస్ట్‌లీ గర్ల్స్‌కైతే చాలా మందికి ఇష్టం ఉంటది పానీపూరి అంటే. పానీపూరి తిని మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే స్వీట్ కార్న్ కనిపించింది. ఇట్లా మంటల మీద వేయిస్తున్నారని ఇవి కూడా తిందామని ఇవి కూడా తీసుకుంటున్నాం ఇంకా. మంచిగా ఇట్లా నిప్పుల మీద కాల్చిస్తున్నారు వీళ్ళు. స్వీట్ కార్న్ టేస్ట్ కూడా చాలా స్వీట్‌గా ఉండే అన్నమాట. మంచిగా అనిపించింది. అంటే గట్టిగా లేదు. స్మూత్‌గుంది. ఇంకా మా హస్బెండ్ మంచిగా అది మొక్కజొన్న కాల్పిస్తుంటే అందరమైతే కార్ పార్కింగ్‌లో నించున్నాము. ఇంకా అందరం ఎందుకు అక్కడ నించోవడం అని ఇక్కడైతే నించున్నాము కార్ పార్కింగ్ దగ్గర. ఇంకా ఇవి తీసుకున్నాక వెళ్ళే దారిలో ఏదైనా బిర్యానీ అన్నా, ఏదైనా ఫుడ్ తీసుకొనెళ్దాం అనుకున్నాము. ఇంకా అందుకని ఒక ప్లేస్‌లో అయితే ఆగి మేమైతే ఫుడ్ అయితే తీసుకున్నాము. బిర్యానీ అయితే తీసుకున్నాము. ఇంకా మాకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ అయితే కొనుక్కున్నాము. చిప్స్, థమ్స్ అప్స్, బిర్యానీ, స్టార్టర్స్‌లో చికెన్, ప్రాన్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాము. స్టార్టర్స్ దగ్గర అయితే చాలా టైం పట్టిందనమాట మాకు. ఇంకా అవన్నీ తీసుకొని మేమైతే ఇంకా రూమ్‌కైతే స్టార్ట్ అయిపోయినాము. ఐ మీన్ మా విల్లాకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా కార్‌లో. వెదర్ అయితే ఫ్లక్చుయేట్ అయితుంది. అప్పుడప్పుడు వర్షం వస్తుంది. అప్పుడప్పుడు మొత్తం నార్మల్ అయిపోతుంది. వర్షం వచ్చినప్పుడు జస్ట్ 5 మినిట్స్ వస్తది. తర్వాత మొత్తం అంటే మొత్తం నార్మల్ అయిపోతుంది. ఒక్క చుక్క కూడా పడట్లేదన్నమాట వర్షం తర్వాత. ఇంకా మేమైతే ఫుడ్ అవన్నీ తీసుకొని మేమైతే లోపలికెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్ చూడండి పాపం ఒక్కడే మోసుకొని పోతుండు అనుకున్నారా? వేరే వాళ్ళు కూడా మోసుకొని పోయినారు. అందరు కొన్ని కొన్ని మోసుకొని పోతుర్రు. ఈయనైతే ఇప్పుడు కనిపిస్తుండు కాబట్టి ఈయననే మోసుకుపోతున్నట్టు అనిపిస్తుంది మీకు. సో ఇవాళ మా ఫ్రెండ్ అయితే డాన్స్ నేర్పిస్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ రోజు ఇద్దరం కలిసి అయితే మా ఫ్రెండ్ భార్గవ్కి డాన్స్ నేర్పిస్తున్నాము. రెడీయా భార్గవ్? ఓకే రెడీ. రెడీ అని చెప్పు. రెడీ. సో ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ నిమ్మతోట వనంలో ఉంది కదా, ఆ సాంగ్ కి నేర్పిస్తుంది అనమాట. ఫస్ట్ ఇట్లా చెయ్యి. చెయ్యి తిప్పు. వద్దు మళ్ళీ చూపిస్తా. ఇట్లా చెయ్యి మనం డీల్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా మంచిగా పర్ఫెక్ట్ గా చెయ్యి. రోజా నెక్స్ట్ ఎట్లా ఇట్లా. తప్పగా ఇది చెప్పొచ్చావా? ఇదేం డీ కాంపిటీషన్ కాదు. చెయ్యి. ఏదో బండి కిక్ కొట్టినట్టుంది. అట్లనే బండి కిక్ కొట్టు. ఇట్లా కొట్టు. ఇట్లా కొట్టు. ఇంకొక రౌండ్. ఏ వచ్చింది. మళ్ళీ ఇంకొక మంచిగా ఇంకొక రౌండ్. ఓకే నెక్స్ట్. లేదంటే ఇట్లా సూరజగతి చేయడం కూడా. మళ్ళీ ఇటు మళ్ళీ నెక్స్ట్ జస్ట్ ఇట్లా ఇట్లా పెట్టు. హ్యాండ్స్ ఇట్లా పెట్టు. ఇదేదో ఉంటది సాంగ్. రీల్ చేద్దామని మా ఫ్రెండ్ కి అయితే డాన్స్ నేర్పిస్తుంది అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఎంత కామెడీగా చేస్తున్నాడో చూడండి. ఇంకా ప్రాన్స్ చూడండి ఎట్లుందో. తింటే అయితే అస్సలు బాగాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు టేస్ట్ అయితే ప్రాన్స్ ది. బయట అయితే ఎంత బాగుంటుందో అసలు తింటే. మనం ఇంట్లో వేసుకున్న బాగుంటది. బట్ మేము తీసుకున్న దగ్గర అయితే టేస్ట్ అయితే చాలా వరస్ట్ ఉండే. ఇంకా బిర్యానీ అన్నా బాగుంటదేమో అనుకున్నాము. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపించింది. తినేటప్పుడైతే ఖరాబయిన వాసనొస్తుందనమాట మేము తినే టైంకి. అండ్ లెగ్ పీస్ కూడా అస్సలు బాలేదు. ఉడికి ఉడకనట్టుంది. మార్నింగ్ నుంచి బానే తిన్నాం. ఇప్పుడేమైందా అన్నట్టు అనిపించింది మాకు. ఇప్పుడైతే అసలు ఏ ఫుడ్ నచ్చలే నాకు. నాకే కాదు మా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరికి ఏం నచ్చలేదు. బట్ ఏదో ఆకలైతుందని కొంచెం అయితే తిన్నాము. బిర్యానీ అయితే ఖరాబ్ అయిపోయింది. ఎవరమేం తినలేదు. మేము తినే టైంకి కొంచెమే మంచిగుండే. ఇంకా నేను, లవ అయితే కొంచెం కొంచెం తిన్నాము. మా ఫ్రెండ్స్ అయితే కొంచెం లేట్‌గా తిన్నారు. వాళ్ళు తినే టైంకయితే మొత్తానికి ఖరాబ్ అయిపోయింది పాపం. సో నాకు, లవకి థమ్స్ అప్ ఇష్టమని ఇంకా మా ఫ్రెండ్ అయితే థమ్స్ అప్ పోస్తున్నాడు మా ఇద్దరికి. సో డే 1 అయితే ఇలా జరిగింది మాకు గోవాలో. ఎవరైతే కొత్తగా నా ఛానెల్‌ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.